నేను చాలా పర్సనాలిటీ కోర్సెస్ అటెండ్ అయ్యాను. మెడిటేషన్ సైడ్ చేశాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ సైడ్ చేశాను, మనీ సైడ్ చేశాను, మ్యూచువల్ ఫండ్స్ 23 years నుంచి పెడుతున్నాను. ఇట్లా అన్ని 4 different ఫీల్డ్స్ ఉన్నాయి. కానీ ఇది ఒక ప్యాకేజ్ లాగా. నేను జస్ట్ అటెండ్ అయింది మ్యాక్సిమం 4 hours 5 hours. నేను దాదాపు 3 months కోర్సెస్, 2 months కోర్సెస్, స్పిరిచువల్ కోర్సెస్ చేశాను. సార్ దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే అన్నీ చాలా 2 months నేర్చుకుంటే ఎంత కాన్సెప్ట్ ఉంటుందో సింపుల్గా, క్లియర్గా, వెరీ క్లియర్గా, సింపుల్ లాంగ్వేజ్లో 4 కాన్సెప్ట్లు 4 hours కంప్లీట్ చేసి మొత్తం ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వడం అనేది నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అసలు దాదాపు ఒక బుక్ రాసుకోవచ్చు నాకు తెలిసి. అంత పెద్ద కోర్సు సింపుల్గా చెప్పారు సారు. కానీ నాకు తెలిసింది ఏంటంటే వెరీ హై లెవెల్లో బర్డ్ వ్యూలో చెప్పారు. ఇది మనం కాన్సెప్ట్ మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉందో దానిపై నేర్చుకుంటే చాలా డెప్త్కి వెళ్ళొచ్చు. చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఇది అందరు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బిజినెస్ పరంగా బాగుంటుంది, మనీ పరంగా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ ఎంటర్ప్రెనర్ యూ కెన్ డూ దాట్. యూ హ్యావ్ మెడిటేషన్, యూ హ్యావ్ ద స్పిరిచువాలిటీ, యూ ఆల్సో టాక్డ్ అబౌట్ వాస్తు. సో వెరీ డీప్ కాన్సెప్ట్స్ వెరీ సింపుల్గా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం వేసింది. నేను గోయింగ్ టు యూస్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం డాక్టర్ బండి సురేష్ గారు. నమస్కారం నారాజు గారు. మైండ్, మనీ, సైకాలజీ, అందులో ముఖ్యంగా ఎప్పుడు పాజిటివ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ పాజిటివ్ వేలో ఏదైనా చేయాలి అని అంటే మంచి రోజులు ఈ మధ్య కాలంలో ఏమైనా ఉన్నాయా? లక్ అండ్ అబండెన్స్ కోసం అయినా సరే ఈ వీడియోలో ఏం చెప్తారు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. గుడ్ లక్, అబండెన్స్, పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు కూడా ఇక్కడ వేదిక్ మహావాస్తు కానీ మనీ సూత్ర కానీ చెప్పేది ప్రతి యాంగిల్లో, ప్రతిరోజు, ప్రతి చోట, ప్రతి ప్లేస్లో ఎక్కడ కూడా పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉండాలనేదే మన ఆశీర్వచనం. అంతెందుకు ప్రతి వీడియోలో కూడా నేను ఎప్పుడు కూడా ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను అన్న ఆశీర్వచనం చెప్పండి వీడియో స్టార్ట్ అవ్వదు, ఆ రోజు స్టార్ట్ అవ్వదు. అంటే మనము ఏదైతే మాట్లాడుతుంటామో అదే మన సబ్కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది. పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ స్వీకరిస్తుంది. ఈ మధ్యలో ఒక గొప్ప పండుగ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే శ్రీరామనవమి. ఒకసారి తల్లి మాతా పార్వతీ గారు శివపరమాత్మను అడగడం జరిగింది. ఏమండి, ఓం నమ శివాయ ఒకవైపు, ఓం నమో నారాయణ ఒకవైపు, అలా కాకుండా సృష్టిలో అన్నిటికంటే ఈ రెండిటిని కలిపి గొప్ప అద్భుతమైన మంత్రం ఏమైనా ఉందా అనంటే 1000 సార్లు ఈ 2 పంచాక్షరి కానీ తర్వాత నమో నారాయణ కానీ చేస్తే వచ్చేంత ఫలితం వచ్చే నామం ఏదైనా ఉందా అని అంటే దానికే శివపరమాత్మ ఇచ్చిన సమాధానమే అది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పారు. అని అంటే ఇక్కడ నమో నారాయణలోంచి అక్కడ రా అని తీసుకొని నమశివాయ అనే బీజాక్షరంలోంచి మా తీసుకొని రామ అన్నది సృష్టించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఏప్రిల్ 10వ తారీఖు వచ్చే శ్రీరామనవమి, చైత్రమాసం శుక్లపక్షం ఆదివారం, ఇప్పుడు 10వ తారీఖు వచ్చే శ్రీరామనవమి రోజు సందర్భంగా మనము దీని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దశావతారాల్లో కృష్ణావతారం కానీ, నరసింహావతారం కానీ, కూర్మావతారం కానీ, వరాహావతారం కానీ, ఏ అవతారం తీసుకున్నా, మత్స్యావతారం కానీ, అన్నిట్లో కంటే ఎటువంటి ఎక్స్ట్రా అనంటే దైవపరమైన శక్తులు లేకుండా కేవలం మనుష్య రూపేణ అనంటే మనుష్యుల రూపంలో ఎటువంటి ఎక్స్ట్రా బలాలు లేకుండా మనుష్యుల మాదిరిదే పోరాడి, మనుషుల మాదిరే కష్టపడి, మనుషుల మాదిరే జీవనం సాగించి చూపించిన గొప్ప అద్భుతమైన అవతారం రామావతారం. కాబట్టి ఒకసారి హనుమంతుల వారు పాట పాడతారు. నా రాముడు పడ్డ కష్టాలు ఇలలో ఎవరూ పడలేదయ్యా, అంత గొప్పవాడయ్యా నా రాముడు అని పాడతారు. అంటే నార్మల్గా ఒక మనిషి లైఫ్లో ఎన్ని కష్టాలు వస్తాయో అన్ని కష్టాలు ఈ రాముల వారి జీవిత చరిత్రలో మనం అన్నీ చూడగలుగుతాం. కాబట్టి పరిస్థితులు ఉదయం పట్టాభిషేకం అనే సంతోషపడే లోపల తెల్లవారుజామునే తల్లి పిలిపించడం, తర్వాత భరతుడికి పట్టం అప్పచెప్పాలి. రాముల వారిని మనము అక్కడ ఇష్టం లేకపోయినా వాళ్ళ తండ్రితో చెప్పించి అడవులకు అంటే వనవాసానికి పంపించడం అనంటే ఇంత వాస్ట్ డిఫరెన్స్ ఉన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళడం. తండ్రి మాట జవదాటని తల్లి మీద కోపం లేకుండా అప్పుడు కూడా శిరస వహించి అడవులకు ఎగడం జరుగుతుంది. అలాగే ఏ కష్టాలు ఎన్ని కష్టాలు చూసుకున్నాడో అవన్నీ కూడా
అక్కడ ఉన్నటువంటి దైవపరమైన శక్తులు ఉపయోగించకుండా మానవ రూపేణ ఇలా ఉండాలి అన్నది ఒక ఆదర్శవంతంగా ఉండింది. అందుకే సీతారాముల వాళ్ళు ఉన్నట్లు ఉండండి అని పెళ్ళైన వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు. శ్రీరామచంద్రుడి మాదిరి అంటే ఏకపత్ని వ్రతం ఆ రకంగా అన్నట్లు. అది ఇప్పుడు మనం ఈ ఏప్రిల్ 10వ తారీఖు వచ్చే శ్రీరామనవమి రోజు ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు ఇందాక చెప్పినట్లు చెప్పుకుంటే అది ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అలాగే పాజిటివ్ వైబ్స్ నింపడానికి, లక్ అబండెన్స్ రావడానికి మీరు రామకోటి కూడా రాయవచ్చు. శ్రీరామ అన్నది మీరు రాసుకుంటూ వెళ్ళినట్లయితే బయట బుక్స్ దొరుకుతాయి, కొంతమంది ఫ్రీగా కూడా ఇస్తున్నారు రామకోటి రాసేవాళ్ళు. కాబట్టి ఆ రకంగా మీరు ఈ శ్రీరామనవమి రోజు మీరు ఆ శ్రీరామకోటి మొదలు పెట్టండి. దాన్ని సాధ్యమైనంత వరకు 6 నెలల నుంచి సంవత్సరం లోపల కంప్లీట్ చేసేదానికి ప్రయత్నించండి. అంటే నెక్స్ట్ శ్రీరామనవమి వచ్చే లోపల ఈ రామకోటి రాయడం మొదలుపెట్టండి. రా మా ఎంత హై ఎనర్జిఫైడ్ ఉదంటే న్యూమరాలజీ ప్రకారం కూడా ఎవరి పేర్లు అయితే రా మా ఎక్కువగా రిపీట్ అవుతుంటాయో వారికి విపరీతమైనటువంటి తేజస్సు, తర్వాత విపరీతమైనటువంటి ప్రజాదరణ, విపరీతమైనటువంటి అధికారం ఇవన్నీ లభిస్తాయి. అది ఎవరో కాదు, నందమూరి తారక రామారావు. చూడండి ఎన్ని రాలు ఎన్ని మాలు వచ్చాయో. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోదీ. కాబట్టి ఈ రా మా కారానికి ఉన్నటువంటి హై ఎనర్జీ, ఎందుకంటే 2 అత్యంత శక్తివంతమైన మంత్రాల్లోంచి తీసుకున్న 2 బీజాక్షరాలు, అవి 2 కలిపి పలకడం ద్వారా శివకేశవుల ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యాక్చువల్గా ఒకప్పుడు మన తెలుగుదేశం తర్వాత పక్కన ఉన్నటువంటి అన్నా డిఎంకే, కేరళలో ఉన్నటువంటి కొన్ని ఎల్డిఎఫ్, ఎఫ్డిఎఫ్ కూటములు, ఈ రకంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఉండేది భారతీయ జనతా పార్టీ. కానీ ఇప్పుడు దేశాన్ని ఏలగలిగే శక్తిగా సంపాదించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ అయోధ్యలో రామ మందిరం కట్టడానికని అక్కడ రామరథం అని ఒకటి తయారు చేశారు ఎల్కే అద్వానీ గారు, సీనియర్ మోస్ట్ బీజేపీలో నాయకులు. కాబట్టి దాన్ని ప్రతి ఊరు తిప్పుకుంటూ వెళ్ళి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి ఎల్కే అద్వానీ. కానీ ప్రజలకు ఇంతవరకు తెలియని వ్యక్తి తెర వెనుక ఉండి ఈ రామజన్మభూమి యొక్క కోర్టు కేసు కోసం ఖర్చులు పెట్టి అక్కడ రామ మందిర నిర్మాణానికి అన్ని రకాల ఆర్థిక బలాన్ని, ఆర్థిక మూలాలను అందించిన గొప్ప వ్యక్తి జి పుల్లారెడ్డి గారు. ఎవరికి తెలియదు, దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. హైకోర్టులో, కోర్టులో కేసు నడవడం అనేది అంత ఈజీ విషయం కాదు. కాబట్టి వాటికి అన్ని రకాల ఆర్థిక సహకారాల నుంచి చేశారు. ఈరోజు ఆ కేసు సక్సెస్ అయ్యి అక్కడ రామాలయం నిర్మించబడుతుందనంటే ఒక తెలుగువాడిగా మనము గొప్పగా చెప్పుకోగలిగిన వ్యక్తి జి పుల్లారెడ్డి గారు. కాబట్టి విహెచ్పికి కార్యకర్తగా ఉండి రాష్ట్ర దానికి సేవ చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు అంతర్జాతీయ విహెచ్పి దాంట్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారన్నట్టు. కాబట్టి ఈ రకంగా ఈ శ్రీరామనవమి సందర్భంగా అక్కడ గుడి కట్టడం, దానికి దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి డొనేషన్స్ ఇచ్చి ప్రపంచంలోనే ద బెస్ట్గా కట్టడం అనేది జరుగుతుంది. దీనికి సహకరించిన అందరూ ముస్లిం సోదరులకి అందరికీ కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వేదిక మహావాస్తు తరపున శిరస్సు వహించి వాళ్ళకు నమస్కరిస్తున్నాను. ఈ శ్రీరామనవమి అందరూ కూడా మినిమం 108 టైమ్స్ ఇందాక చెప్పుకున్నటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, దీన్ని మీరు రిపీటెడ్గా చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో పాజిటివ్ లక్ అబండెన్స్ అన్నది రావడం జరుగుతుంది. ఎందుకంటే పవర్ఫుల్ యొక్క బీజాక్షరాలు నుంచి తయారు చేసినటువంటి రామనామ ఇదన్నట్టు. కాబట్టి ఈ రకంగా ఎంతోమంది కవులు, ఎంతోమంది రచయితలు ఎంతో చెప్పారు. శ్రీరామని నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని తన్మయత్వంతో పాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తులసీదాసు, తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప కవులు హిందీలో, తెలుగులో, తమిళంలో అన్ని భాషల్లో కూడా వీటి గురించి గొప్పది ఉంది. కాబట్టి కేవలము రామనామ స్మరణతోనే అంత ఎనర్జీ వచ్చినప్పుడు రాముల వారు లంకకు యుద్ధానికి బయలుదేరినప్పుడు సముద్రాన్ని దాటడానికి శ్రీ రామసేతు అని అంటే శ్రీలంక నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీలంకకి రామసేతు వారధిని నిర్మించే టైంలో
రాళ్ళు వేసినవి మునిగిపోతూ ఉంటే కేవలం దాని మీద శ్రీరామ అని రాయడం ద్వారా రాళ్ళు తేలడం మొదలుపెట్టాయి. కాబట్టి ఆ రాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి జియోగ్రఫికల్గా చూసుకున్నట్లయితే కూడా మీరు శాటిలైట్ నుంచి కూడా నీట్గా ఆ రామసేతు అన్నది కనపడుతుంది. అక్కడ నీటిలో తేలియాలే రాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నాయి. కాబట్టి బరువైన రాళ్ళను కూడా తేలికగామైన రాళ్లతో చేసి ఒక వారధి కట్టగలిగే గొప్ప నామము ఈ శ్రీరామనామ మంత్రం అన్నట్టు. అలాగే మనము ఈ వారధి సందర్భంగా ఇంకొకటి చెప్తుంటాం, మనం ఉడతా భక్తి అని చెప్పుకుంటూ ఉంటాం. ఉడతా భక్తి అని అంటే ఉడత చేసిన సహాయం అని అంటే, ఉడతకు చిన్న చిన్న చేతులు ఉంటాయి, దాని శరీర అవయవము శరీర భాగాలే చిన్నగా ఉంటాయి అని అంటే ఎంత ఉంటుందో చేతిలో కూర్చుంటుంది ఉడత, అంత చిన్నది. అది కూడా అందరూ కష్టపడుతూ రామసేతు నిర్మాణం జరిగేటప్పుడు ఆ ఉడత ఏం చేసిందంట, వెళ్ళి సముద్రంలో శరీరాన్ని తడి చేసుకుంది, తర్వాత వెళ్ళి ఇసుకలో పొర్లింది అనంటే ఇసుక అంతా శరీరానికి అంటుకుంటుంది. అక్కడికి వెళ్ళేసి ఆ రాళ్ల మధ్యలో నిలబడి శరీరాన్ని విదిలించిందంట. అంటే కొంత ఇసుకను అక్కడ వేసేసి వారధి కట్టడానికి ఉపయోగపడింది, తర్వాత దానికి సహాయం చేసింది. దాన్ని చూసిన తర్వాత రాముల వారు దాన్ని చేతిలోకి తీసుకుని దాని మీద నిమరడం జరిగింది. అందుకే దానిపైన 3 చారలు కూడా ఏర్పడ్డాయి అని కూడా నానుడి. కాబట్టి ఇందులో కాన్సెప్టు, ఇందులో థియరీ ఏంటనంటే ఉడతా సహాయం అని అంటే ఎవరికి చేతనైనంత వాళ్ళ సహాయం మంచిది. ఇందాక నాగరాజు గారు అడిగారు, పాజిటివ్ వైబ్స్, మంచిగా ఉండాలి, మంచి పనులు చేసుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి మీకు చేతనైనంత సహాయం ఉడతా భక్తి కింద అంటారు అన్నట్టు. కాబట్టి చేతనైతే మంచి చేయండి, లేకపోతే శివోం గమ్మున ఉండండి. కానీ వేరే వాళ్ళకి అపకారం చేయడం కానీ, అన్యాయం చేయడం కానీ, అనర్ఘమైన మాటలు, వాళ్ళను మనసు బాధ పెట్టాలని చాలామంది కావాలనే కొన్ని మాటలు చెప్పి మరీ మనుషులను బాధిస్తుంటారు. ఆ నరకమైన ఆనందము వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రాక్షస ఆనందం పొందుతుంటారు అన్నట్టు. ఇది చాలా తప్పు. దయచేసి మంచి మాటలు మాట్లాడండి. బీ పాజిటివ్, టాక్ పాజిటివ్ అండ్ టాక్ లెస్, ఇయర్ మోర్. ఈ శ్రీరామనవమికి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ వేదిక మహావాస్తు మణిసూత్ర బిఎంఈటి నుంచి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతున్నారు, అండ్ డైరెక్ట్ విజిట్ కూడా అడుగుతున్నారు. అకార్డింగ్ టు వాస్తు మీరు విజిట్ ఎవరికైనా కావాలనుకుంటే వెళ్తారా అనే దానికి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ బిజినెస్ ఐడియాస్ కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. సో క్లాసెస్ ఉంటాయా అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? శివోం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. క్లాసెస్ బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది మనము ఇక్కడ తిరుపతిలో ఏప్రిల్ నెల 14వ తారీఖు, మే 1వ తారీఖు హైదరాబాద్లో, మే 8వ తారీఖు విశాఖపట్నంలో, మే 15వ తారీఖు విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్ బిఎంఈటి ప్లాట్ఫామ్ నుంచి. అందులోంచి మీరు ఒక బిజినెస్ ఐడియా సెలెక్ట్ చేసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసి చేసుకోవచ్చు. అలాగే ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది, నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో హౌ టు కనెక్ట్ యూనివర్స్ అన్నది మీరు 1 అవర్ లైవ్ సెషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు హౌ టు ఎర్న్ మనీ, హౌ టు క్లియర్ డెబిట్స్, డబ్బు ఎలా సంపాదించాలి, తక్కువ సమయంలో అప్పులు ఎలా తీర్చుకోవాలి అన్న విషయాలు ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు వేదిక మహావాస్తు అందిస్తున్న చిన్న చిన్న టిప్స్, ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఇంటిని ధనాకర్షణగా వాస్తు దోషరహితంగా ఎలా మార్చుకోవాలి, కేవలం కలర్స్, కర్టన్స్, డోర్ మ్యాట్స్, టేప్స్ వాడుకోవడం ద్వారా, ప్లస్ అక్కడ టిప్స్, తర్వాత కొన్ని టేప్స్ వాడుకోవడం ద్వారా కూడా ఇక్కడ ఇంటిని వాస్తుకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి వేదిక మహావాస్తు అందిస్తున్నటువంటి హోరా చార్ట్ కూడా ఈ మెడిటేషన్ చార్ట్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చా సార్? హోరా చార్ట్ పర్సనల్గా సపరేట్గా మీకు హోరా చార్ట్, మెడిటేషన్ చార్ట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు సపరేట్గా తెప్పించుకోవచ్చు. శివోం బుక్ కూడా, ఓన్లీ బుక్ కావాలనుకున్న వాళ్ళు 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్ కూడా మీరు తీసుకొని తెప్పించుకోవచ్చు. వాటికి ఫర్దర్ ఫాలో అప్, దాటిని ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాక వాటిని ఇంప్లిమెంట్ కోసం మీరు సుమన్ టీవీని బిఎంఈటి ప్లాట్ఫామ్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ యూనివర్స్. శివోం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే, డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ ముఖ్యంగా చాలామందికి బిజినెస్ ఉంటాయి.
సో ఆ బిజినెస్ కొంతవరకు రీచ్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ప్రాసెస్ ఏ విధంగా వెళ్ళాలని దానికి అర్థం కాదు. కొంతమందికి సేల్స్ ఏ విధంగా చేసుకోవాలో అర్థం కాదు. కొంతమందికి బ్రాండ్ ప్రమోషన్ అర్థం కాదు. కొంతమందికి కంపెనీని ఏ విధంగా డెవలప్ చేయాలి అండ్ కంపెనీలో ఎంప్లాయీస్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి నాలెడ్జ్ కనుక మీరు డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ 200 బిజినెస్ ఐడియాస్ తోటి కలగలిపినటువంటి ఒక బుక్ని బిఎంఈటీ క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే ఆ బుక్ పర్సనల్గా కావాలన్నా, లేదంటే దాంతోపాటు పవర్ పిరమిడ్ అండ్ దాంతోపాటు పవర్ మెడిటేషన్ చాట్, హోరా చాట్ కావాలి అనుకున్నా కూడా పర్సనల్గా ఎవరికన్నా మీరు అది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి తీసుకోవచ్చు. లేదు అని అంటే క్లాస్కి డైరెక్ట్గా అటెండ్ అయినా కూడా మీకు క్లాస్కి ఇస్తారు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.